నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మనతో ఉన్నారు. ఆహ్వానిద్దాం. నమస్కారం వీరేశం గారు. నమస్తేనా. వీరేశం గారు ఎట్లుంది? గతంలో వ్యక్తి స్వామ్యంలో ఉన్న పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యేగా. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా సాగుతుంది ఈ 1 ఇయర్ ప్రయాణం ఎమ్మెల్యేగా? చాలా హ్యాపీగా, సంతోషంగా, స్వేచ్ఛగా జర్నీ ముందుకు సాగుతా ఉంది. ఏదో మీడియాలో కనపడడానికో లేకపోతే మీడియా కెమెరా ఉంది కాబట్టి అలా చెప్తున్నారని అనుకోవాలా? లే హ్మ్. చాలా ఫ్రీడమ్ ఉంది. చాలా ఫ్రీడమ్ ఉంది. చాలా స్వేచ్ఛగా ఉంది. హ్యాపీగా ఉన్నప్పుడు స్పీకర్ వరకు ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? మిమ్మల్ని ఆ రోజు భువనగిరి పర్యటనలో అడ్డుకున్నప్పుడు. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి స్పీకర్ వరకు వెళ్ళాను. ఏకస్వామ్యం ఉన్నటువంటి పార్టీలనైతే హ్మ్. కంప్లైంట్ చేయటానికో, నా అభిప్రాయాల్ని చెప్పుకోవటానికో, నాకుండేటువంటి రైట్స్‌ను ఉపయోగించుకోవడానికి హక్కు ఉండకపోయేది. హ్మ్. ఇందులో స్వేచ్ఛ ఉంది. ఇందులో నాకు ప్రజాస్వామ్యం ఉంది. భావ స్వేచ్ఛ ఉంది. తన అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి రైట్ అనేటువంటిది దీంట్లో ఉన్నది కాబట్టి నేను స్పీకర్ వరకు కంప్లెయింట్ చేసుకున్నాను. కానీ కంప్లెయింట్ అయితే చేయగలిగారు. దాదాపు నెల గడుస్తుంది. ఇప్పటివరకు దానికి సంబంధించి పురోగతి ఏమి ఎక్కడా కనిపించలేదు. ఎట్లా చూడాలి దీన్ని? చూద్దాం. స్పీకర్ గారైతే చెప్పాను నేను ఆ రోజు. హ్మ్. తను ఎలక్షన్ బిఫోర్ నుంచి ఉన్నటువంటి డీసీపీ, హ్మ్. వీళ్ళని హ్యాండిల్ చేస్తున్నటువంటి డీసీపీ, వీళ్ళ వైఖరిలో మార్పు తీసుకురావాలి. గత ప్రభుత్వ తాలూకు ఆనవాళ్ళు, గత ప్రభుత్వ తాలూకు విధానాలు అనేటువంటిది ఈ ఈ వ్యవస్థలో కంటిన్యూ చేస్తుర్రు. హ్మ్. పోలీసింగు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేటువంటి దాంట్లో అప్పుడు సీఆర్‌పీఎఫ్ డీజీనో ఏ స్థాయిలో పనిచేసిండు ప్రకాష్ సింగ్ అని. హ్మ్. ప్రకాష్ సింగు సుప్రీంకోర్టులో కేసేసి పోలీసులో సంస్కరణల కోసం, పోలీసుల్లో ఉండేటువంటి సిస్టమ్ కోసం చాలా సంస్కరణల కోసం తను ఫైట్ చేసిండు. హ్మ్. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. హ్మ్. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించవు. అది ఇంప్లిమెంటేషన్ చేసి ఉండుంటే సిస్టమ్ బాగుపడేది. హ్మ్. సిస్టమ్‌లో చాలా మార్పులొచ్చేవి. అంటే ఇక్కడ ఈ విషయానికొచ్చేసరికి ఒక ఎమ్మెల్యేని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. ఇది స్పీకర్ సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశం గదా! ఈవెన్ మీతో పాటు కవంపల్లి సత్యనారాయణ గారు మరొక ఎమ్మెల్యే. ఆయనదొక బాధ. ఆయనొచ్చి చెప్పుకున్నాడు. అంటే ఈ పరిస్థితి జరుగుతుంటే మీరన్నట్టు హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈ పార్టీలో హ్యాపీగా ఉంది అనుకుంటే వేగంగా చర్యలు ఉండాలేమో గదా! అది స్పీకర్‌కి సంబంధించి కంప్లెయింట్ చేయటం వరకు మా డ్యూటీ. ఓకే. నిర్ణయం తీసుకొని ఆయన పిలిపిస్తాడా, మాట్లాడతాడా, చేస్తాడా అనేటువంటిది హ్మ్. తనకు సంబంధించినటువంటి విచక్షణకు సంబంధించిన మీరొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీపీ మీకు కాల్ చేశారు. నేను సీపీని మాట్లాడుతున్నా అని గూడా మీకు చెప్పే ప్రయత్నం చేశారు అని గూడా మాట్లాడారు. అంటే పోలీసులు ఎమ్మెల్యేల పట్ల ఇలానా వ్యవహరించేదనే. అంటే పోలీసు వ్యవస్థ అంటే ముగ్గురికో, నలుగురికో పరిమితమైనటువంటి స్థితిలో గత 10 సంవత్సరాల్లో పనిచేసింది. హ్మ్. ఒక ముగ్గురు వ్యక్తులకు, ఒక ఇద్దరు వ్యక్తులకు, లేదు ఒక వ్యక్తికి సంబంధించి నువ్వు ఇంతకుముందు చెప్పిన ఏకస్వామ్యం అనేటువంటి సిస్టంలో పనిచేసారు. అంటే జిల్లాలోనా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగానా? రాష్ట్ర వ్యాప్తంగా. ఓహో! గడిచిన 10 సంవత్సరాల్లో 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో హ్మ్. ఏకస్వామ్యం అనేటువంటి ఒక సిస్టమ్ కింద పనిచేశారు కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ సంస్థానాలు, వాళ్ళ రాజ్యాల్లాగా ఫీల్ అయినటువంటి ఒక పరిస్థితి ఉంది. గతంలో మనం చూస్తే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిపి 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. అంటే ఇక వాళ్ళకొక 5 ఏళ్ళు రాసిచ్చినట్టుగా, హ్మ్. ఒక 3 ఏళ్ళు రాసిచ్చి, ఒక 4 ఏళ్ళు రాసిచ్చినట్టుగా వాళ్ళకు సామ్రాజ్యాల్ని క్రియేట్ చేసుకున్నటువంటి పద్ధతుల్లో సిస్టమ్ ఉన్నది. హ్మ్. బట్ ఆ సిస్టమ్ తాలూకు ఆనవాళ్ళు, ఆ సిస్టమ్ తాలూకు ఇక్కడ చర్యలనేటువంటిది జరగటం మూలంగా మాలాంటోళ్ళకు ఇబ్బందయితుంది. ఒక వీరేశం గాదు, ఈ రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి పట్ల హ్మ్. అమర్యాదగా, అగౌరవంగా ప్రవర్తించొద్దు. అంటే దళిత ఎమ్మెల్యేలే ముందుకొచ్చి ఇలాంటి కంప్లెయింట్ చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే దళిత ఎమ్మెల్యేలు అనేటువంటిది కంప్లెయింటు చేసినప్పటికీ హ్మ్. ఓన్లీ వాళ్ళకు సంబంధించిన మేరకే మాట్లాడలే.
ఉమ్, మొత్తం సిస్టంలో పాత గవర్నమెంట్ తాలూకు, ఉమ్. పాత ప్రభుత్వ తాలూకు అంటే 8 నెలల పాటు ఆ పాత గవర్నమెంట్ తాలూకు వాసనలే ఇంకా ఉన్నాయి. అంటే మీకు ఇంకా అవునవును. పట్టు రాలేదు లే వ్యవస్థల మీద. ఆ తాలూకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉమ్, 100% ఉన్నాయి. ఎలక్షన్ బిఫోర్ వచ్చినటువంటి డీసీపీనే అక్కడ ఉన్నాడు. ఉమ్, ఎలక్షన్ బిఫోర్ వచ్చినటువంటి ఆఫీసర్స్ వాళ్ళు ఉమ్. ఉన్నారు. ఎలక్షన్లలో కూడా వాళ్ళు మా పట్ల ఆ టైప్ ఆఫ్ వైఖరిని ప్రదర్శించారు. మరి మీరు ఎందుకు ఆ తర్వాత ఆ- ఆ ఆనవాళ్ళు సంబంధించినటువంటి తొలగించాలని చెప్పేసి మేము చెప్పినాం. ఉమ్, అంటే మేము వచ్చిన తర్వాత ఈ ఆఫీసర్ని తీసి ఆ ఆఫీసర్ని పెట్టాలి, ఆ ఆఫీసర్ని తీసి ఈ ఆఫీసర్ని పెట్టాలి అనేటువంటిది మేము చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే గతంలో చేసినటువంటి వాళ్ళు ఆఫీసర్స్‌ను సంబంధించినటువంటి ఇష్టానుసారంగా వాడుకొని, ఇష్టానుసారంగా ఉపయోగించుకొని, ప్రజల మీద అక్కడుండేటువంటి సామాన్యుల మీద రకరకాల పద్ధతిలో జులుం ప్రదర్శించారు కాబట్టి, ఉమ్, దానికి ఆస్కారం ఉండొద్దు. పని చేసుకునేటువంటి ఒక ఫ్రీడమ్ ఇయ్యాలనేటువంటి ఉద్దేశంతోని ఓకే. ఈయనని తీయాలా, ఆయనని తీయాలా అనేటువంటిది ఎక్కడ కూడా మేము గాని, మా ఎమ్మెల్యేలు గాని పెట్టలేదు. స్ట్రైట్‌గా ఒక విషయం మాట్లాడదాం వీరేశం గారు. ప్రస్తుతానికి మీరు కంప్లెయింట్ చేసినటువంటి స్పీకర్ ఆయనకు బాధ్యత ఉంది. మీ బాధ్యత ప్రకారం మీకు జరిగిన అవమానాన్ని తీసుకెళ్ళి స్పీకర్ నోటీసులో పెట్టారు. ఆయన చర్యలు తీసుకోవాలి. కానీ మీరు ఎవరి మీద అయితే కంప్లెయింట్ చేశారో ఆయన స్పీకర్ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. ఆయన స్పీకర్‌కి ఏదో కాస్త దూరపు బంధుత్వం కూడా ఉంది అనే ఒక చర్చ ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కొంత చర్యలకి లేట్ అవుతుందేమో, లేకపోతే చర్యలు తీసుకోవడానికి ముందుకు రావట్లేదేమో అని ఏమన్నా అనుకోవచ్చా? అంటే అట్లుంటదని నేను అనుకోవట్లేను. హ్మ్. స్పీకర్ గాంక అట్లా బంధుత్వం అనేటువంటిది లేకుంటే ఇంకో పద్ధతుల్లో ఆయన వ్యవహరించిండనుకో, ఆయనకు సంబంధించిన స్థానానికి గౌరవం పోద్ది. ఆయనకు సంబంధించినటువంటి ఉన్నటువంటి పొజిషన్‌కు, ఉన్నటువంటి సిస్టానికి గౌరవం పోద్ది తప్ప నాకయ్యేటువంటిది ఏముండదు. హ్మ్. నాకు జరిగే నష్టం ఏముండదు. హ్మ్. అది స్పీకర్ యొక్క గౌరవానికి సంబంధించినటువంటి ప్రశ్న అయితది. స్పీకర్ యొక్క నిజాయితీకి సంబంధించినటువంటి బాధ్యత కూడా కదా! క్వెషన్ అయ్యిద్ది. హ్మ్. ఆయన బాధ్యత విషయంలో సంబంధించినటువంటి నేను ఒక ఓత్ తీసుకుంటున్నప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తాం. హ్మ్. ఆ బాధ్యతలను రాగద్వేషాలకు గాని, ఎక్కడ దేనికి గాని తావు లేకుండా హ్మ్. పనిచేస్తామని చెప్పేసి కాన్స్టిట్యూషన్ మీద మనం ఇక్కడ బాధ్యత బంధుత్వమా అనే ప్రశ్న అనేటువంటిది తను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లుంటది అని, అట్లుంటాడు అని నేను అనుకోవట్లేదు. హ్మ్. తను నిజాయితీపరుడు, సిన్సియరు, పద్ధతిగా ఉండేటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి కాబట్టి అట్లాంటిది ఉండదు అనేటువంటిది నాకున్నటువంటి బలమైనటువంటి ఒపీనియన్, బలమైనటువంటి అభిప్రాయం. ఒకటి 2 సందర్భాల్లో నాకు కలిసినప్పుడు కూడా పిలుస్తానని, నేను త్వరలో పిలిపిస్తానని చెప్పేసి కూడా చెప్పిండు. పిలుస్తాడు, మాట్లాడతాడు అనేటువంటిది ఒకటి. రెండోది పాత తాలూకు వాసన, పాత తాలూకు సిస్టమ్, పాత తాలూకు విధానం అనేటువంటిది ఈ ప్రభుత్వంలో, ఈ సిస్టంలో పునరావృతం కావద్దు, పునరావృతం జరగకుండా చూసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళకైతే మేము చెప్పగలిగినాం. కానీ ఇలాంటి ఘటన ఒకటి జరగడం అంటే సహజంగా తెలిసి ఎమ్మెల్యేలను ఆపే ప్రయత్నం ఎవరు చేయరు. కానీ మీ జిల్లాలోనే కొంతమంది నేతలు కావాలని మిమ్మల్ని ఏదో టార్గెట్ చేసినట్టు ఒక చర్చ నడుస్తుంది. అట్లా లేదన్న. మా జిల్లాలో ఉండేటువంటి వాళ్ళమందరం చాలా బాగుంటాం. మా మినిస్టర్ వెంకరెడ్డి సార్ కానీ, హ్మ్. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న కానీ, ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరం కానీ, మా రాజగోపాల్ అన్న కానీ అందరం బాగుంటాం. ప్రతి విషయంలో ఒకరికొకరు ఏదైనా సమస్య ఉంటే కూడా మాట్లాడుకొని, కోఆర్డినేషన్ చేసుకొని, హ్మ్. జిల్లాలో అభివృద్ధి కోసమే ఆరాటం, అభివృద్ధి కోసమే తపన తప్ప గ్రూపులో, మూటాలో ఇయన్నీ అనేటువంటి అదేంటి దానికి ఇప్పటికీ స్కోప్ లేదు. మీరు ఇంత సాఫ్ట్‌గా చెప్తున్నారు. మీరే ఏదో మీ జిల్లాలో ఉన్న సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏదో ఝలకిచ్చే ప్రయత్నం చేస్తున్నారట. ఇంక ఆల్రెడీ పోర్ట్‌ఫోలియోస్ ఇంకొక 6 మిగిలి ఉన్నాయి కాబట్టి, వాటిలో ఒక మంత్రి పదవి కోసం వేముల వీరేశం ప్రయత్నిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సరిసమానంగా వెళ్ళేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు అనే చర్చ కూడా ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా జిల్లాలో ఒక పెద్ద మనుషులు. పెద్ద స్థానంలో ఉన్నోళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు.
వాళ్ళంటే మాకు అపారమైనటువంటి గౌరవం, అపారమైనటువంటి మర్యాద. మా నాయకులుగా మేము కొనియాడుకుంటాం. బట్ ఇంకా మాకు ఆ జిల్లాలో మంత్రి పదవి రావాల్సి ఉండుంటే మాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. ఉమ్, మాకంటే సీనియర్లు ఉన్నటువంటి రాజగోపాల్ అన్నుండు, మాకంటే సీనియర్‌గా ఉన్నటువంటి బాలు నాయక్ అన్నుండు, మాకంటే సీనియర్‌గా ఉన్నటువంటి పద్మావతి అక్క ఉన్నారు. చాలామంది ఉన్నారు. కాబట్టి వారితో పోల్చుకుంటే మేము చాలా చిన్న వయసు, చిన్న ఏజ్. అట్లాంటి ఆలోచన, అట్లాంటి ఆశ లేదు. దానికోసం ఆరాటం కూడా పడట్లేము. ఉమ్. కాబట్టి తనతో మేము పోల్చుకోవటం, తనతో మేము ఇది కావటం అనేటువంటి ఆలోచన, అభిప్రాయం నెవర్ రాదు. పోనీ మంత్రి రాదు. పదవి కావాలని కానీ రాదు, ఇస్తే ఉండదు. తీసుకుంటామని కానీ. అట్లాంటి ఆలోచనే నాకు లేదన్న. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయటానికి వచ్చిన. కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఆ జిల్లాలో మా బాధ్యుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. వారు ఏం చెప్తే అది చేస్తాము. పార్టీ ఏం చెప్తే అది చేస్తాము. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది చేస్తాము. ఒక సిస్టంలో క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా పనిచేసేటువంటి వ్యక్తులు. సో ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గానికి న్యాయం చేయగలుగుతున్నారా? 100% న్యాయం చేయగలుగుతాం. మంత్రిగా ఉంటే ఇంకాస్త అదనంగా చేయొచ్చాము కదా. మంత్రి ఉన్నాడు కదా మా జిల్లాలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంత్రి ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక మంత్రి ఉన్నారు. మాకంటే సీనియర్లు రాజగోపాల్ రెడ్డి అన్న లాంటి వాళ్ళకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి తీసుకున్నట్టు ఒక సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి పార్టీ నీడ్స్, పార్టీ ప్రామిసెస్ కూడా చాలా ఉన్నటువంటి క్రమంలో ఆ వైపుగా ఆలోచించటం, ఆ వైపుగా ప్రయత్నం చేయటం, ఆ వైపుగా ఆరాట పడటం అంటే అంతకంటే ఇంకోటి వేరే ఏముండదు. కాబట్టి ఫస్ట్ థింక్ పదవుల కోసము దేనికైనా ఈ దిగజారేటువంటి స్థితిలో వీరేశం ఎప్పుడు ఉండడు. పార్టీ సిస్టమ్, పార్టీ క్రమశిక్షణ, పార్టీ లైన్, ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి, నాకుండేటువంటి బాధ్యులు, ఆ సిస్టంలో, ఆ చక్రపథంలో నేను నడుస్తాను. ఈ ఇటీవల కాలంలో ఏమైపోయిందంటే టీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా యూట్యూబ్ ఛానళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఏం కావాలి, వెంకరెడ్డి సార్కు వేముల వీరేశానికి గ్యాప్ ఉంది, ఏదో ఆయన మనుషులకి ఏదో పనులు చేయట్లేదు, దగ్గరికి రాని గ్యాప్ ఉంది అని చెప్పేసి క్రియేట్ చేసారు అనుకో, 50,000 మంది 60,000 మంది చూస్తుంటారు. ఇది ఒక ఉన్నటువంటి కేడర్లో అయోమయం క్రియేట్ చేయడానికి పనికొస్తుందని చెప్పేసి వాళ్ళు ఆడుతున్న గేము, వాళ్ళు ఆడుతున్న స్టంట్ తప్ప అస్సలు అట్లాంటిది ఏమి ఉండదు. ఎస్సీ రిజర్వేషన్లు క్లాసిఫికేషన్, తెలుగులో చెప్పుకోవాలంటే రిజర్వేషన్ల వర్గీకరణ, ఈ అంశం మీద తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఉండే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఒక అడుగు ముందుకేసి ముందుగా ప్రకటించింది. మేము స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తర్వాత దీని మీద కమిటీ వేసింది కూడా తెలంగాణ ప్రభుత్వమే, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల కంటే ముందే. ఆ ప్రయత్నం, ఆ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? కమిటీ వేశారు ఆల్రెడీ. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ కేటగరైజేషన్ కోసం 100% కాంగ్రెస్ పార్టీ సపోర్టెడ్గా ఉన్నది. దానికంటే ముందు అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఆ విషయంలో అంత త్వరగా, అంత వేగంగా స్పందించారు అనేది కూడా నా ప్రశ్నే. అంటే ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్టయితే 3 దశాబ్దాలకు పైచిలకు వర్గీకరణ ఉద్యమం అనేటువంటిది చాలా ఉధృతంగా, చాలా అనేక పోరాట రూపాలను తీసుకొని, అనేక త్యాగాల మధ్య ఆ ఉద్యమము విజయ తీరాలకు చేరినటువంటి సంగతి మనందరికీ తెలుసు. దీనికంటే ముందు చూసుకుంటే మొట్టమొదటిగా వర్గీకరణ అనేటువంటి, ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశంలో లోక్ కుమార్ కమిషన్ ఒకటి 1967లో కాంగ్రెస్ పార్టీ వేసి, 67లో కాంగ్రెస్ పార్టీ ఒక కమిషన్ వేసి దేశవ్యాప్తంగా తిప్పింది. అంటే మొదటి నుంచి వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది అనటానికి 1967లో వేసినటువంటి లోక్ కుమార్ సంబంధించినటువంటి కమిషనే దీనికి ఒక ఉదాహరణ. ఆ తదుపరి మళ్ళీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందకృష్ణ నాయకత్వంలో ఈ వర్గీకరణ ఉద్యమం అనేటువంటిది లక్షలాది కిలోమీటర్ల సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, అనేక సంబంధించినటువంటి ఉద్యమ రూపాలు, పోరాట రూపాలతోని ఆంధ్ర రాష్ట్రాన్ని స్తంభింపజేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అప్పుడు ఒక కమిషన్ వేసి,
ఆ కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ రిపోర్టు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఉషా మెహ్రా కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది. ఇన్ని కమిషన్ల మధ్యన 2000 సంవత్సరంలో వర్గీకరణ అమలైంది. అమలై 2000 సంవత్సరం నుంచి 2004 వరకు దాదాపు 23,000 మంది ఉమ్మడి ఉద్యోగాలు రాష్ట్రంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగ అవకాశాలను పొందారు. పొందిన తర్వాత నీకు దీని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు, వివి చెన్నయ్య గారు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు, సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడుకున్నటువంటి ధర్మాసనం ఏదైతుందో అదొక తీర్పు ఇచ్చేసి 341 ఆర్టికల్కి సంబంధించినటువంటి దీంట్లో పరిగణంలో తీసుకోలేదు అనే దాంతో దాన్ని నిలిపివేసింది. నిలిపివేసిన దాని మీద ఇప్పుడు మళ్ళీ 7 సభ్యులతో కూడుకున్నటువంటి ధర్మాసనానికి మళ్ళీ కేసు పోయిన తర్వాత అప్పుడు అది జరిగింది 2004లో. ఆ తర్వాత 2004 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉంది. ఉన్నది మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేశారు అని అంటే, ఆయన ఒక కమిషన్ వేసి ఒక తీర్మానం చేసి సైలెంట్గా ఉంటే అయిపోయినట్టు. కాంగ్రెస్ పార్టీ అప్పటికి కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు సంబంధించినటువంటి ఉషా మెహ్రా కమిషన్ వేయటంతో పాటుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించిన అసెంబ్లీ కూడా తీర్మానం చేసేసి కేంద్రానికి పంపించినటువంటి పరిస్థితి. మరి అప్పుడు కేంద్రంలో కేంద్రం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఆధారపడి తదుపరి చర్యలు తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం వెయిట్ చేసినటువంటి ఒక పరిస్థితి తప్ప కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఎక్కర్లేదు. దానికంటే ముందు ఇంకా అనేక రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకంటే ముందు చాలా రాష్ట్రాల్లో కూడా వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసింది. అంటే 76లో పంజాబ్లో వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసింది కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే నీకు 65లో వచ్చేసి నీకు లోక్ కుమార్ కమిషన్ వేసి దేశవ్యాప్తంగా తిరిగితే నీకు 76లో వచ్చేసి పంజాబ్లో ఇంప్లిమెంటేషన్ చేసింది. అంటే కాంగ్రెస్ ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నట్టు? సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది కాబట్టి ఆ 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేసారు తప్ప ఎక్కడ కూడా దాన్ని వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు. అట్లా అనుకుంటే మొన్న కేంద్రంలో బిఫోర్ 5 years కూడా బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, బిఫోర్ 10 years. మరి ఈ 10 years కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసమే కదా వెయిట్ చేసింది. ఇప్పుడు వచ్చింది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంటే కదా. ఆ జడ్జిమెంట్ని సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నారో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాడు ఉన్నటువంటి సంతోషం ఏదైతుందో అట్లాగే తెలంగాణలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత అంతకంటే రెట్టింపైనటువంటి ఆశ ఉత్సాహం ప్రజల్లో కనిపించింది. కరెక్టే మీరు అన్నట్టు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లోనే ప్రకటించేశారు ముఖ్యమంత్రి. అప్పుడు అంత వేగంగా అంత స్పీడ్గా స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మీరు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయని. అది ఒక్క మాదిగ జాతి ఉపకులాల్లో లేదా ఎస్సీ ఉపకులాల్లో వెల్లివిరిసి ఉండొచ్చు, కానీ మీలోనే మీ సోదర కమ్యూనిటీకి ఆ ఆనందం లేకుండా పోయింది కదా. మీ సోదర కమ్యూనిటీ వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆ స్పీడ్ కాస్త తగ్గిందంట కదా. మొన్న ఈ మధ్య కాలంలోనే మీ ఎమ్మెల్యేనే వివేక్ ఒక మీటింగ్లో చెప్తా ఉన్నారు. తప్పు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ చెవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ కేటగరైజేషన్ కోసం కట్టుబడి ఉందని చెప్పేసి చెవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో స్పష్టంగా ఖర్గే గారు అక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ డిక్లేర్ చేసినట్టు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు చేశారు. రాహుల్ గాంధీ గారు అనేక వేదికలలో చెప్పిండు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది, దాన్ని చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది, అది జనాభా ప్రాతిపదిక మీద చేయవలసినటువంటి కులగణన జరగవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి చాలా డెప్త్గా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు.
తెలంగాణలో ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా పెట్టినాం, ఉంది. స్పష్టంగా ఉంది. కాబట్టి మేనిఫెస్టోలో ఉంది. మా అధినాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పారు, మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు చెప్పారు, మా అధినాయకులు మల్లికార్జున ఖర్గే గారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో చెప్పారు. ఈ చెప్పినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మా ముఖ్యమంత్రి గారు స్వాగతించడంతో పాటు 100% ఇంప్లిమెంటేషన్ చేస్తాం, దీనికి కట్టుబడి ఉంది. అసలు వర్గీకరణ మీద 65లో లోహకుమార్ కమిషన్ వేసిందే కాంగ్రెస్ పార్టీ, ఉషా మేరా కమిషన్ వేసిందే కాంగ్రెస్ పార్టీ, ఈ పంజాబ్లో అమలు చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీని అని చాలా స్పష్టంగా. అంటే కరెక్టే, రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత స్పీడ్ తగ్గలేదు, దాని మీద ముందుకు వెళుతుందని చెప్పడానికి ప్రకటించడంతో పాటు ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఈ నోటిఫికేషన్లనే ఇంప్లిమెంటేషన్ చేస్తాం, ఆర్డినెన్స్ అయినా తీసుకొస్తా అన్నాడు, తీసుకొచ్చి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత దీని మీద ఒక కమిటీ వేయటానికి, మంత్రివర్గ కమిటీని వేయటానికి కారణం ఏంటంటే ఇన్ని వందల పేజీలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ సంబంధించి లీగల్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎక్కడ ఏముంది అని దాన్ని స్టడీ చేసి లీగల్ సంబంధించినటువంటి ఏజీని అడ్వకేట్ జనరల్ పిలుచుకొని దీన్ని మొత్తం స్టడీ చేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలలో కూడా సంబంధించి మీరు పరిశీలన చేయండి, అక్కడ ఎట్లా అమలు చేస్తారు, ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఏ ప్రాతిపదిక మీద చేస్తారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెలుగులో ఏం జరుగుతుందో స్టడీ చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మీరు వేసిన కమిటీ మంత్రులతోనూ నాయకులతోనూ వేశారు, మీ పార్టీ నాయకులే కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో పార్టీ అధిష్టానం అదే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారు వాళ్ళు. అదే ఒక కమిషన్ వేస్తే వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయని మీ ఎమ్మెల్యేనే అడుగుతున్నాడు కదా, మీరు కమిషన్ వేయండి, ఆల్రెడీ కమిటీ ఎట్లా వేస్తారు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లోకుమార్ కమిషన్ వేసింది, దేశవ్యాప్తంగా స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఓకే, ఉషా మేరా కమిషన్ వేసింది, ఉషా మేరా కమిషన్ కూడా చాలా స్పష్టమైన మరి మీ ఎమ్మెల్యేకి తెలియదు రిపోర్ట్ ఇచ్చింది. మీ ఎమ్మెల్యేకి తెలియదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయింది. ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఎట్లవుతుంది? ఆల్రెడీ ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా? అంటే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్ట? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడా, పార్టీ ప్రేమలోనే మాట్లాడుతుండా, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ముందు పెట్టుకునే తను ఎన్నికలకు పోయిండు, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోనే వివరిస్తూ తను ఓట్లు అడిగిండు, ప్రజలు ఓట్లు వేసిర్రు, మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్నికలకు వెళుతున్నటువంటి సందర్భంలో చేవెళ్ళ డిక్లరేషన్లో పాల్గొన్నారు, చేవెళ్ళ డిక్లరేషన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు, ఎన్నికలు అడుగుతున్నప్పుడు కూడా కేటగరైజేషన్ మీద పార్టీ వైఖరి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఉల్టా మాట్లాడుతుందంటేనే వాళ్ళ సంబంధించినటువంటి ఆలోచన ధోరణి పైన, వాళ్ళ ఆలోచన విధానం పైన ఇలా యావత్ సమాజం గమనిస్తుంది, ఆలోచిస్తుంది. అంటే ఏమన్నా వాళ్ళ మీద చర్యలు ఉంటాయా, లేకపోతే అది వ్యక్తిగతం అని వదిలేస్తారా? చర్యలు తీసుకోవాల్సింది, చర్యలను చూడవలసింది ప్రజలు. ఎలా తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో మహత్తరంగా వర్గీకరణ ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు సపోర్ట్ చేశారు, అన్ని కులాల ప్రజలు సపోర్ట్ చేశారు, అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేసినాయి. ఈవెన్ విప్లవోద్యమాలు కూడా వర్గీకరణ ఉద్యమానికి మా సంఘీభావం అని చెప్పేసి కరపత్రాలు వేసినటువంటి సందర్భం చూసినాం మనం. వర్గీకరణ ఉద్యమం అనేటువంటిది న్యాయమైనటువంటి ఉద్యమము, అది న్యాయసమ్మతమైనటువంటి ఉద్యమము, దీనికి మా మద్దతు అని చెప్పేసి నక్సలైట్ పార్టీలు కూడా సపోర్ట్ చేసినటువంటి ఒక సందర్భం మనం చూసినాం. అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు అందరి యొక్క ఆమోదంతోనే ఇలా ఆ నిర్ణయం వచ్చేసి వర్గీకరణ అయింది. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు అమలైంది. ఈవెన్ మా సోదర మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అప్పుడు గద్దరు సపోర్ట్ చేసిండు, అనేక మంది ఇంటలెక్చువల్స్ సపోర్ట్ చేసిండు, కన్నావీర లాంటి వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, బాలగోపాల్ లాంటి వాళ్ళు సపోర్టెడ్గా అనేక వ్యాసాలు రాసిండు. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి మేధావి వర్గం మొత్తం, ఇంటలెక్చువల్స్ మొత్తం, అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినటువంటి ఒక సున్నితమైన అంశాన్ని మీ సహచర ఎమ్మెల్యే లేవనెత్తారు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు మాల సామాజిక వర్గం ఉద్యోగాలు తీసుకుంది, వాళ్ళు అధికంగా రిజర్వేషన్ ఫలాలు పొందారు అని చెప్తున్నారు కదా, అది పొందిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆంధ్ర వాళ్ళు, ఇక్కడి వాళ్ళు కాదు.
ఇక్కడ వాళ్ళు వెనకబడిన వాళ్ళే, ఇక్కడ వాళ్ళు చదువుకోలేదు, ఇక్కడ వాళ్ళు అణగారిన వర్గాలుగానే ఉన్నారు. వాళ్ళని బూచిగా చూపించి మమ్మల్ని ఇక్కడ అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ సహచర ఎమ్మెల్యే అడుగుతున్నారు. అంటే సహచర ఎమ్మెల్యేకు చట్టాల మీద, సిస్టమ్ మీద పూర్తిగా నాలెడ్జ్ లేదు. ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇంప్లిమెంటేషన్ చేయవలసినటువంటి బాధ్యత అన్ని రాష్ట్రాలపైన ఉన్నది. అన్ని రాష్ట్రాలు విధిగా చేయాలి. అది మన బాధ్యత. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను క్వశ్చన్ చేయటం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ధిక్కరించడం అంటేనే భావదారిద్ర్యము వాళ్ళ మనసు నిండా ఉందనేటువంటిది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు? ఎవరు పోయారు సుప్రీంకోర్టుకు? అదే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధి సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు పోయినప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్కు 2004 నుంచి ఇలా 2023 వరకు కట్టుబడి ఉండి దాన్ని అనుభవించినాం కదా. సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం మరొక జడ్జిమెంట్ తీసుకున్నప్పుడు దానికి అంగీకరించాలి కదా. నీకు ఫేవర్గా వస్తే ఒకటి, న్యాయసమ్మతంగా జడ్జిమెంట్ ఇస్తే ఇంకో అనేటువంటి ఆలోచన రావటం అనేటువంటిది తప్పు కదా. 10 లక్షల మందితోటి తెలంగాణలో అతిపెద్ద సభ పెట్టబోతా ఉన్నాం. సభ జరగాలి, పెట్టాలి. ఎందుకు వ్యతిరేకిస్తున్నామో చెప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నం అటువైపు నుంచి జరుగుతున్నట్టుంది కదా. అంటే 10 లక్షలు కాదు కదా, 20 లక్షల మందితో పెట్టుకునే స్వేచ్ఛ ఉన్నది. ఆ సామాజిక వర్గము ఐక్యం కావాలి, ఆ సామాజిక వర్గం ఐక్యం కాకూడదని నేను ఎక్కడ కోరుకోవట్లేదు. మేము కోరుకుంటుంది ఏంది, ఆ సామాజిక వర్గం జనాభా ఎంత ఉందో ఆ రిజర్వేషన్ వాళ్ళు అనుభవించాలి. మాదిగ సామాజిక వర్గ జనాభా ఎంత ఉందో ఈ రిజర్వేషన్ వీళ్ళు అనుభవించాలి. మాదిగ సామాజిక ఉపకులాల జనాభా ఎంత ఉందో ఆ ప్రాతిపదిక మీద వాళ్ళకి రావాలి. మాల సామాజిక వర్గ ఉపకులాల సంఖ్య ఎంత ఉందో ఆ ప్రాతిపదిక మీద వాళ్ళకి రావాలనేటువంటిదే మా ప్రధానమైనటువంటి డిమాండ్, మా యొక్క ఆలోచన. యావత్ సమాజం కూడా దాన్ని కోరుకుంటుంది. ఇలా బీసీలలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి ఎట్లయితే ఉన్నదో ఎస్సీలలో కూడా ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీసీ, ఎస్సీడి ఆ జనాభా ప్రాతిపదిక మీద ఉండటంలో తప్పు లేదనేటువంటిది యావత్ సభ్య సమాజం మొత్తం కూడా కోరుకుంటుంది. ఈ సమాజం కోరుకుంటున్నటువంటి దాన్ని, సమాజం కావాలంటున్నటువంటి దానికి భిన్నంగా మేము వెళ్తాము, భిన్నంగా మేము పోతాము, మేము కవ్వింపు చర్యలు చేపడతాము, మేము రెచ్చగొడతాము, మేము అనేక పద్ధతుల్లో రెచ్చగొట్టి కవ్వింపు చేసేటువంటి చర్యలు చేస్తామన్నప్పుడు అది వాళ్ళకు సంబంధించినటువంటి వైఖరి అయింది, వాళ్ళకు సంబంధించినటువంటి ఈర్ష్య అయింది తప్ప ఇంకోటి కాదు. ఎక్కడ కూడా మాల సామాజిక వర్గం మొత్తం కూడా కేటగరైజేషన్ వద్దని చెప్పేసి ఎక్కడ కోరుకోవట్లేదు. వాళ్ళు కూడా కావాలని అని చెప్పేసి కోరుకుంటున్నారు. చాలామంది మాల మేధావులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. మరొక కీలకమైన విషయం ఏంటంటే అసలు మాదిగ సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయలేదు. వాళ్ళు ఏదో పిలుపులు ఇచ్చుకున్న ప్రకారం వాళ్ళు వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత వేగంగా పనిచేయాలి అనే ఇంకో ప్రశ్న కూడా వస్తుంది కదా. అదే మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఆయన వర్ధనపేట ఎమ్మెల్యే మాట్లాడారు ఇదే అంశం. అంటే తను మాట్లాడుతున్నటువంటి తీరు ఎట్లుందంటే మాదిగ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నటువంటి పద్ధతిలో తన మాటలు ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి మాదిగ సామాజిక వర్గము బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగలకు అన్యాయం చేసింది. మాదిగలకు కనీసం ఒక మంత్రి స్థానం పదవి కూడా క్యాబినెట్లో ఇవ్వలేదు. మాదిగలకు సంబంధించినటువంటి అనేక పద్ధతుల్లో ఇబ్బందులకు గురి చేసింది. మాదిగ జాతిని ఘోరంగా కేసీఆర్ మోసం చేసిండని చెప్పేసి భావించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ కేటగరైజేషన్ కట్టుబడి ఉంది. చెవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చూసిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీని ఆనాడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన, అసైన్డ్ భూములు ఇచ్చిన, గిరిజన సంబంధించినటువంటి అనేక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన, మాదిగ జాతి పక్షాన, మాదిగ సామాజిక వర్గం పక్షాన నిలబడ్డది, ఆ జాతి కోసం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి భావించి
ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఎస్సీ మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, ఆలోచన పరులంతా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇక్కడ ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల జీవితాలలో మార్పు వస్తుందని చెప్పేసి భావించి కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఆ మాట్లాడినటువంటి ఎమ్మెల్యే ఉండే కాన్స్టిట్యున్సీలో కూడా 40,000 ఓట్ల వరకు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉంటాయి. తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 5-6 వేల ఓట్లు, మినిమం 10,000 లోపు ఓట్లు మాత్రమే. అంటే మాల సామాజిక వర్గం. మాల 10,000 లోపు 6 నుంచి 8,000 లోపు ఓట్లే ఉంటాయి. 8,000 ఓట్లతోనే నేను గెలిచినాను అని చెప్పేసి తను భావిస్తే 40,000 మంది మాదిగోళ్ళు నాకు ఓట్లు వేయలేదని చెప్పేస్తే పోయి ఆ కాన్స్టిట్యున్సీలో డిక్లేర్ చేయమనండి. ఆ నియోజకవర్గానికి పోయి ఈ నియోజకవర్గంలో ఉండే మాదిగలు 40,000 మంది నాకు ఓట్లు వేయలేదని చెప్పేసి డిక్లేర్ చేయమనండి దమ్ముంటే. నీ మనసు నిండా ఎంత విషయం ఉంది. ఈరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం మాట్లాడట్లే. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రేమ కావటం కోసం ఐడెంటిఫికేషన్ కరువు అవుతుంది కాబట్టి మళ్ళీ కులాన్ని ఎత్తుకొని మళ్ళీ మేము కూడా ఈ కులానికి సంబంధించిన ప్రతినిధులమే అని చెప్పడానికి ఆరాటపడుతుర్రు, తహతాలాడుతుర్రు. ఆరాటపడండి, తహతాలాడండి, ఐడెంటిటీ కాండి, జాతి కోసం పనిచేయండి, జాతిని ఆర్థికంగా స్ట్రెంథన్ చేయండి. అవసరం అనుకుంటే మీ సంపాదించినటువంటి కొంత సంపద తీసుకొచ్చి దాంట్లో ఉండేటువంటి అట్టడుగున ఉండేటువంటి వర్గాల కోసం మీరు కృషి చేయండి. కానీ మీ యొక్క అక్కస్సును, మీ యొక్క ఆక్రోశాన్ని, మీ యొక్క అసంతృప్తిని మొత్తం సిస్టమ్ మీద రుద్ది, పార్టీ మీద రుద్ది, ప్రభుత్వం మీద రుద్ది, ప్రభుత్వాన్ని పార్టీని బదనం చేయటం కరెక్ట్ కాదు అనేటువంటిది నేను వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్. మీ గవర్నమెంట్ దీని మీద ఎంత త్వరగా వెళుతుంది? ఎప్పటిలోపు ఈ కార్యక్రమాన్ని అంటే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తారు? యావత్ తెలంగాణ సమాజం మొత్తం రాహుల్ గాంధీ గారు, మా పార్టీ నాయకులు, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు, కాబోయే భావి భారత ప్రధాని, తను కేటగరైజేషన్ మీద ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో దాని మీద ప్రగాఢమైన విశ్వాసం తెలంగాణలో ఉండేటువంటి ఎస్సీ, మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉన్నది. మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ళ డిక్లేర్ చేసినటువంటి ఎస్సీ డిక్లరేషన్లో కేటగరైజేషన్ మీద చాలా స్పష్టంగా డిక్లరేషన్లో ప్రకటించింది కాబట్టి మా పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి మీద నమ్మకం ఉంది. మా దేశ అధినేత సోనియా గాంధీ గారు స్పష్టంగా చెప్పారు కాబట్టి ఆమె మీద మాకు నమ్మకం ఉంది. ఈ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్గా ఆనాడు, ఈనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాన్ని 100% ఇంప్లిమెంటేషన్ చేస్తామని ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. జడ్జిమెంట్ వచ్చినటువంటి వెనువెంటనే అసెంబ్లీలో డిక్లేర్ చేసినటువంటి అంశం ఏదైతుందో అసెంబ్లీలో డిక్లేర్ చేసిన వెనువెంటనే తెలంగాణలో ఉండేటువంటి మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా మాకు ఒక దిక్సూచిలాగా దేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాకు అమలు చేస్తాడనేటువంటి నమ్మకం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేస్తాడనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతోనే ఆయన వైపే ఈ సమాజం మొత్తం చూస్తుంది. ఆయనతోనే మాదిగ సామాజిక వర్గం మొత్తం. ఆ ప్రక్రియ వేగంగా జరుగుతుందా అనేది నా 100% జరుగుతుంది. ఇప్పటికే కమిటీ చేసిండ్రు. కమిటీ కూడా 1-2 సార్లు కూర్చున్నటువంటి క్రమంలో 100% ఆ వైపుగా వేగంగా ప్రక్రియ జరుగుద్దనే నమ్మకం, విశ్వాసం నాకు ఇంకొక ప్రశ్న ఉంది వీరేసింగ్ గారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే సెంట్రల్లో కూడా ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేదన్నా ప్రభుత్వం మారితే వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. అప్పుడు మళ్ళీ కొట్టాడాల్సిన పరిస్థితి. దీనికోసం డెఫినెట్గా ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. దీనికి సంబంధించి మీరు అలాంటి ప్రక్రియ ఏమన్నా చేపడతారా? కంప్లీట్గా దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఏమన్నా ఇస్తారా? ఈ దేశంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యొక్క
కులగణన జరిగి ఆ కులగణన జరిగిన తర్వాత ఆ వర్గాల అభ్యున్నతి కోసం ఒక స్పష్టమైన విధానం దేశవ్యాప్తంగా రావాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో మా దేశ నాయకులు రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఒక స్పష్టమైనటువంటి విధానం, ఒక స్పష్టమైనటువంటి ఆ, ఆలోచన విధానంతో వీరికి సంబంధించిన వీళ్ళ అభ్యున్నతికి, వీళ్ళ రిజర్వేషన్లకు సంబంధించి, వీళ్ళ కేటగరైజేషన్కి సంబంధించి ఒక స్పష్టమైన విధానం రూపొందిస్తారని నాకు నమ్మకం ఉంది. రైట్ సార్. మొత్తం దాదాపుగా ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి కమిటీలో కీలకంగా దామోదర రాజనరసింహ గారు మినిస్టర్గా ఉంటే, ఎమ్మెల్యేగా మీరు కోఆర్డినేట్ చేస్తూ మీరు కాస్త ఎక్కువ పాత్ర తీసుకున్నట్టున్నారు ఈ విషయంలో. లేదు, ఉమ్, మొత్తము మా జాతి ప్రతినిధిగా ఐకాన్గా దామోదరం రాజనరసింహ గారే పనిచేస్తూ ఉన్నారు. ఉమ్, ఆయన పిలిచినప్పుడల్లా వెళ్ళటం, జాతి పక్షాన మాట్లాడటం, మా అభిప్రాయాలు చెప్పటం, కింద గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల యొక్క అభిప్రాయాలు చెప్పడం వరకే మేము చేస్తున్నాము. ఉమ్, దీనికి ఈ క్రెడిబిలిటీ సాధించినటువంటి క్రెడిబిలిటీ మందకృష్ణదైతే, దీని అమలు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రెడిబిలిటీ దామోదరం రాజనరసింహారావు గారిది. అమలు చేసి ఈ వర్గాల యొక్క ఫ్యూచర్గా, భవిష్యత్తుగా మాకు రేవంత్ రెడ్డి గారు కనిపిస్తారు. రైట్. ఆల్ ద వెరీ బెస్ట్ వీరేసింగ్ గారు. నమస్తే.